ప్రార్థన ద్వారా ఈ రాత్రి కూడికను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ప్రభా, ఈ దినము విస్సంపల్లి మారివేశ్వరరావు అలాగనే రజని వారికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ఆ కృప ద్వారా ఈ గృహ నిర్మాణము ప్రారంభము నుండి ఇప్పటి వరకు ఏ ఆటంకాలు లేకుండా నడిపించినందుకు వందనాలు, స్తోత్రములు. ఈ దినము ప్రభా, ఈ గృహ ప్రవేశ కార్యక్రమము సందర్భంగా ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసి ఉండగా నీ సన్నిధి, నీ ప్రసన్నత ఈ స్థలమంతా ఉంచమని వేడుకుంటున్నాము. ఈ దినము జరుగుతున్న ఆరాధనను మీరు ఆశీర్వదించండి. వచ్చిన నీ బిడ్డలను బట్టి, వస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ పాడుతున్న పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరుచుకోమని, ఈ స్థలమంతటా నీ సన్నిధి చేత, నీ ప్రసన్నత చేత నింపి నీకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటలు పాడుకుందాము. ప్రారంభించబడి ఇప్పటి వరకు ఈ పనులన్నిటినీ దేవుడు చేయుటకు సహాయము చేశాడు. ఈ రోజు నుండి ఆ యొక్క గృహ ప్రవేశము ద్వారా వారు ఆ గృహములో నివసించబోతున్నారు. ఇండ్లు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇండ్లు ఎందుకు కట్టుకుంటున్నామంటే అందులో మనము నివాసము చెయ్యటానికి. దాని కొరకే కదా అప్పు చేసి కష్టపడి చక్కగా ఇండ్లు నిర్మాణము చేసుకుంటున్నాం. కానీ నేను గమనిస్తున్నాను, ఇంటిని కట్టుకుంటున్నారు కానీ అందులో మాత్రం ఎవరు సంతోషంగా జీవించటం లేదు. ఇండ్లు చూడండి, ఒక్కొక్కరు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ ఇంటిలో సంతోషంగా ఒక్కరు జీవించటం లేదు. భార్య భర్తలకు ఎప్పుడు గొడవలే, పిల్లలకు ఐక్యత ఉండదు, పిల్లలు తల్లిదండ్రుల మాట లోబడరు. ఇండ్లు మాత్రం అందంగా కనబడుతుంది, ఇండ్లు మాత్రము పెయింటింగ్లన్నీ చక్కగా కనబడుతుంది. కానీ ఆ ఇంట్లో నివసిస్తున్న ఆ కుటుంబము కానీ, పిల్లలు కానీ, భార్య భర్తలు కానీ సంతోషంగా లేదు. ఈ రాత్రి నేను చెప్పేది ఏంటంటే, ఇండ్లు కట్టుకోవటం కాదు, ఆ ఇంట్లో నివసిస్తున్న మనము సంతోషంగా ఉంటేనే మనం కట్టుకున్న ఇంటికి వాల్యూ పెరుగుద్ది. నేను మరలా చెప్తున్నాను, ఇండ్లు ప్రతి ఒక్కరు కట్టుకుంటున్నారు. గవర్నమెంట్ సహాయము ద్వారానో లేకపోతే లోన్ల ద్వారానో ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టుకోవటం గొప్పతనం కాదు, ఆ ఇంట్లో నివసిస్తున్న కుటుంబము ఎలా నివసిస్తుంది అనేది ఇంపార్టెంట్. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలా, పిల్లలు తల్లిదండ్రుల మాటకు లోబడాలా. చూడు, ఎప్పుడు పిల్లలు తల్లిదండ్రులను ధిక్కరిస్తున్నారో, పిల్లలు తల్లిదండ్రుల మాటకు లోబడరో, ఆ కుటుంబము, ఆ ఇంటి వ్యవస్థ మొత్తం పాడవుతుందంట. కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందులో భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా ప్రాముఖ్యమైన వారు. ఇంటికి పునాదులు ఎలాగనో కుటుంబానికి భార్యాభర్తలు పునాదుల కంటే గొప్ప. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకు మాదిరిగా ఉండాలి. తల్లిదండ్రులను బట్టి పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు సరిగా లేకపోతే పిల్లలు కూడా పాడవుతారు. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలను తిడతా ఉంటారు. నా కడుపులో చెడబుట్టారు, వాళ్ళు చెడబొట్ల, నువ్వు చెడిపావు వాళ్ళను. బైబిల్ అదే చెప్తుంది. తల్లిదండ్రులు శుభ్రంగా ఉంటేనట వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా శుభ్రంగా ఉంటారంట. ఒక విశ్వాసి అయిన తల్లి, ఒక విశ్వాసి అయిన తండ్రి ఉంటేనంట వారి పిల్లలు కూడా క్షేమముగా ఉంటారంట. పిల్లలను పాడు చేసేది ఫస్ట్ తల్లిదండ్రులు. పిల్లల జీవితాన్ని నాశనం చేసేది ఫస్ట్ తల్లిదండ్రులు. కాబట్టి ఇండ్లు బాగుండాలంటే ఆ ఇంటిలో ఉన్న భార్యాభర్తలు, తల్లిదండ్రులు బాగుండాలి, దేవుని భక్తి కలిగి ఉండాలి. బైబిల్ అదే చెప్తుంది. భక్తిహీనుల ఇంటిని దేవుడంట శపిస్తాడంట. ఒక ఇంట్లో ఒక భక్తిహీనుడు ఉంటే, ఒక ఇంట్లో ఒక భక్తిహీనురాలుంటే ఖచ్చితంగా ఆ ఇంటిని దేవుడు శపిస్తాడంట. అర్థం చేసుకోండి, ఇండ్లు ఇంత కష్టపడి మనం కట్టుకుంటున్నాం, ఎంతో అప్పు చేసి కట్టుకుంటున్నాం, లోన్లు తీసి కట్టుకుంటున్నాం. ఎందుకు కట్టుకుంటున్నాం? ఆ ఇంట్లో మనం సంతోషంగా ఉండాలనే కదా, ఆ ఇంట్లో మనము ఆనందంగా ఉండాలనే కదా.
కట్టుకున్న ఇంట్లో తలకాయలు బాగలు కొట్టుకోవటం, కట్టుకున్న ఇంట్లో బడితలు మూసుకొని పోవటం, కట్టుకున్న ఇంట్లో తాగి పడటం, కట్టుకున్న ఇంట్లో చూడు ఎప్పుడు చూసినా గొడవలు గొడవలు గొడవలు. గుర్తుపెట్టుకోండి, ఒక ఇంట్లో గొడవలు వినబడుతుందంటే ఆ ఇంటిలో శాపం ఉండబట్టే కదా, ఆ ఇంటిలో దేవుని శాపం ఉండబట్టే కదా నెమ్మది లేదా ఆ ఇంట్లో. దేవుని శాపం ఉండబట్టే కదా ఆ ఇంట్లో పెరుగుతున్న పిల్లలందరూ పాడైపోతున్నారు. దేవుని శాపం ఉండబట్టే కదా ఆ ఇంట్లో ఐక్యత లేదు. దేవుని శాపం ఉండబట్టే కదా ఆ ఇంటిని చూసిన వాళ్ళందరూ కూడా శపిస్తున్నారు. కాబట్టి అర్థం చేసుకోండి, ఇంటి కంటే ఆ ఇంట్లో నివసిస్తున్న కుటుంబము ఇంపార్టెంట్. నువ్వు కట్టుకున్న ఇంటి కంటే ఆ ఇంట్లో నివసిస్తున్న నువ్వు ప్రాముఖ్యము. నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు ఇంపార్టెంట్ అన్నమాట. నువ్వు గుడిసె కట్టుకున్నావా, డూప్లెక్స్ కట్టుకున్నావా, రేకుల షెడ్ కట్టుకున్నావా అని కాదు. కట్టుకున్న ఇంట్లో నువ్వు ఎలా ఉంటున్నావు అనేది ఇంపార్టెంట్. నీ ఇంటికి బయట వాడొచ్చి ప్రశాంతంగా గంట సేపు పండుకొని వెళ్ళాలా, వాళ్ళకి విశ్రాంతి కలగాల. అయ్యో ఆ ఇంట్లో నెమ్మదిగా ఉందని వచ్చిన వాళ్ళు సాక్ష్యం చెప్పాలా. ఆ విధంగా నీ ఇంటి వాతావరణాన్ని నువ్వు నిర్మించుకోవాలి. నీ చుట్టుపక్క ఉన్న ప్రజలు సాక్ష్యం చెప్పాలి, ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుందండి, ఈ ఇంట్లో గొడవలు అనేది వినబడదండి, ఈ ఇంట్లో కలతలు అనేది వినబడదండి, ఈ ఇంట్లో ఉన్న పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న మాటకు లోబడతారండి. బయట వాళ్ళు సాక్ష్యం చెప్పేటట్లుగా మీ కుటుంబాన్ని మీరు కట్టుకోవాలి. కుటుంబం చాలా విలువైనది, కుటుంబము చాలా విలువైనది నేను చెప్తూ ఉంటాను. అందులో భార్యాభర్తలు చాలా విలువైన వారు. వీరిద్దరిని బట్టి ఆ ఇల్లు, ఆ కుటుంబము, ఆ కాపురము క్షేమముగా ఉంటది. బైబిల్లో చూడండి, ఒక కుటుంబ యజమానుడు వలన కుటుంబం అంతా వేధించబడుతుంది. ఒక కుటుంబ యజమానుడు ఒక దైవజనుడి కింద పని చేస్తున్నాడు. అతడు బ్రతికి ఉన్నప్పుడు అప్పు చేశాడండి. అప్పు చేయటం వలన అతని యొక్క కుటుంబం ఎంత శ్రమ పడుతుందో మనం ఒకసారి బైబిల్లో చూడగలము. మీరు బైబిల్లో రాజుల గ్రంథములో చూడవచ్చు. నేను కథలాగా చెప్తాను వినండి. ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబ యజమానుడు బ్రతికున్నప్పుడు అప్పు చేసి చనిపోయాడు. అతనికి 2 మగపిల్లలు. చనిపోయిన తర్వాత అప్పిచ్చిన వాడు భార్యను వేధిస్తున్నాడు. అమ్మా, నీ భర్త బ్రతికున్నప్పుడు నా దగ్గర అప్పు తీసుకున్నాడు, వడ్డీతో సహా ఇంత అమౌంట్ మీరు కట్టాలి. నీ భర్త చనిపోయాడు గనుక నువ్వైనా కట్టు, లేకపోతే నీకున్న ఆ 2 మగబిడ్డలను నా యొద్దకు పాలేరు పనికి పంపమని ఆ తల్లిని వేధిస్తున్నాడు. భర్తను కోల్పోయిన ఆ తల్లి కన్నీరు కారుస్తుంది. భర్తను కోల్పోయిన ఆ తల్లి బాధపడుతుంది. భర్తను కోల్పోయిన ఆ తల్లి ఎంతగానో దుఃఖపడుతుంది. ఎందుకు అంటే, ఇటు భర్తను పోగొట్టుకొని బాధపడుతున్న ఆ సమయమున అప్పిచ్చిన వాడు ఈమెను బాధ పెడుతున్నాడు. అప్పిచ్చిన వాడు ఈమెను వేధిస్తున్నాడు. తనకున్న 2 కొడుకులను పాలేరుగా పంపమని వారు బలవంతం చేస్తున్నారు. అప్పుడు ఈ తల్లి చూడండి, ఏం చెయ్యాలనో తెలియక ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఈ తల్లి బాధపడటానికి కారణం ఏంటి? కుటుంబ యజమానుడు సరిగా లేకపోవడం. నేను చెప్తున్నాను, కుటుంబ యజమానుడు సరిగా లేకపోతే కుటుంబం పాడవుతుంది. కుటుంబ యజమానుడు ఒకడు త్రాగుబోతైతే ఆ ఇల్లు పాడవుతుంది. భార్య కానీ బిడ్డలు కానీ అందరు ఏడుస్తారు. నేను చెప్తున్నాను. అందుకే కుటుంబ యజమానుడు ఇంటికి మూల పునాది లాంటి వాడు. కుటుంబానికి యజమానుడు ఇంటికి పునాది లాంటి వాడు. కుటుంబ యజమానుడి మీదనే కుటుంబం అంతా ఆధారపడి ఉంటది. కుటుంబం బాగుండాలన్నా, పిల్లలు బాగుండాలన్నా, వారి భవిష్యత్తు బాగుండాలన్నా, వారికి పెళ్ళయి వచ్చిన అల్లుళ్ళు బాగుండాలన్నా ప్రతిదీ కూడా కుటుంబ యజమానుని మీద ఆధారపడుతుంది. అందుకే నేను చెప్తాను, ప్రతి కుటుంబ యజమానుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి కుటుంబ యజమానుడు ఎంతో తెలివి కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ యజమానుని మీద కుటుంబం అంతా ఆధారపడుతుంది. ఒకసారి నేను చూడండి, ఇప్పుడు నా కుటుంబానికి నేను యజమానుడి, నేను పెద్ద తాగుబోతున్నాను అనుకోండి, నాకు విలువ ఉంటుందా? నాకు వచ్చే అల్లుళ్ళు కూడా ఏమంటారు తెలిసిన,
నా కూతురును చూసి మీ నాన్న తాగుతున్నాడు, నేను తాగితే తప్ప అంటాడు. నేను అడుగుతాను, అల్లుడు నువ్వు తాగొచ్చా అంటే అల్లుడు నన్ను చూసి అంటాడు, అయ్యా ఇంటికి పెద్దవాడు నువ్వే తాగుతున్నప్పుడు నేను తాగటం తప్ప? అల్లుడిని కూడా మనం అడగలేని పరిస్థితి. ఎందుకంటే మన యొక్క బ్రతుకు సరిలేకపోవటం వల్ల. కుటుంబ యజమానుడు కొన్ని అలవాట్లు మానుకోవాలా. అప్పుడే ఈ ఎఫెక్ట్ అంట ఆడపిల్లలకు తగులుద్ది, ఆడపిల్లలకు వచ్చిన భర్తలకు కూడా తగులుద్ది. కాబట్టి కుటుంబ యజమానుని బట్టి ఆ ఇల్లు బాగుంటది. కొన్ని అలవాట్లు వదులుకోవాలి. వదులుకోవటం చేత కాకపోతే విషం తాగైనా చావాలా. ఎందుకంటే నిన్ను బట్టి నీ కుటుంబం బాగుపడట్లేదు, ఇక నువ్వు బతికి సాధించేదేంటి? నీకు తాగుడు వదలబుద్ధి కాకపోతే ఒక్క బాటిల్ విషం తీసుకొని తాగి ప్రశాంతంగా చచ్చిపో. నేను నిజం చెప్తున్నాను, తాగిన వాళ్ళు చచ్చిన తర్వాత కుటుంబాలన్నీ బాగుపడుతున్నాయి. తాగుబోతులు ఎంతమంది చచ్చారో ఆ ఇల్లులన్నీ బాగుపడుతున్నాయి. నేను చనుబడిలో చూస్తా ఉన్నాను. నేను అందుకే అంటాను, ముందు గవర్నమెంట్ ఈ కాలనీలకు డబ్బులకి ఇచ్చేదానికంటే తాగుబోతున్న కొడుకులకి ఒక్కొక్క బాటిల్ విషయం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే కుటుంబాలు పాడవటం మెయిన్ కారణం తాగుబోతు వల్ల. చాలా మందిని చూశాను, తాగిన వాడు చచ్చిన తర్వాత కొడుకు బాగుంటున్నాడు, కోడలు బాగుంటుంది, వచ్చిన ఇల్లు బాగుంటుంది. ఎందుకంటే కుటుంబ యజమానుడు ఇంటికి పునాది లాంటి వాడు. చూడు, ఆ యజమానుడు చేసిన అప్పు వలన భార్య బాధపడుతుంది. ఎందాక బాధపడుతుంది? అలాగనే వాళ్ళకున్న ఇద్దరు మగబిడ్డలు. నన్ను వినాలా ప్రవీణ్? విన్నాను, విను. ఇప్పుడు చూడండి, ఈడు అప్పు చేసిన దాని వలన భార్య బాధపడుతుందా? భర్త చచ్చిపోయాడా? చచ్చిపోయిన తర్వాత భార్యకి సుఖం ఏదైనా కలిగింది? అప్పు ఇచ్చిన వాడు ఏం చేస్తున్నాడు? నీ మొగుడు బతికున్నప్పుడు నా దగ్గర వడ్డీతో సహా అప్పు తీసుకున్నాడు, నువ్వు తిరిగి ఇవ్వాలా. భార్యని బెదిరిస్తున్నాడు. నువ్వు తిరిగి ఇవ్వకపోతే నీ ఇద్దరు కొడుకులను నా ఇంటికి పాలేరుగా పంపమంటున్నారు. ఇప్పుడు ఈ పిల్లల్ని పంపలేక ఆ తల్లి ఏడుస్తుంది. అప్పుడు ఆమె ఏం చెయ్యాలో తెలియక ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడి దగ్గరికి వెళితే దైవజనుడు సలహా ఇస్తున్నాడు, అమ్మా నేను చెప్పినట్లు నువ్వు చేస్తే నీకు మేలు జరుగుతుంది. అది ఏంటంటే, నీవు నీ ఇద్దరు కుమారులు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళండి, మీ ఇరుగు పొరుగు వారింటికి వెళ్ళి అక్కడ ఉన్న వారి దగ్గర కొన్ని పాత్రలు ఎర్రగా తెచ్చుకోండి. మీ దగ్గర ఏముందో ఒక మాట చెప్పని అడిగితే అందుకు మనది మా దగ్గర కొంచెము నూనె సీసాలో ఉంది. ఆ కొంచెం నూనెను తీసుకెళ్ళి ఖాళీ పాత్రలు పక్కింటి కాడ నుంచి మీరు తెచ్చుకొని నీవు నీ బిడ్డలు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఆ ఖాళీ పాత్రలు అక్కడ ఉంచండి. ఆ సీసాలో ఉన్న కొంచెం నూనెను పొయ్యమని చెబితే దైవజనుడు చెప్పినట్లుగా ఆ నూనె పోస్తున్నప్పుడంట ఊరుతూ ఉన్నదంట. ఆ నూనె ఊరటం వలన అక్కడ ఉన్న పాత్రలన్నీ కూడా నూనెతో నింపబడ్డది. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలిసిన? ఆ నూనెను అమ్మి వేసి నీ భర్త చేసిన అప్పును వడ్డీతో సహా తీర్చమని. అప్పుడు చూడండి, దైవజనుడు చెప్పినట్లుగా ఆ నూనెను అమ్మి వచ్చిన డబ్బుతో అప్పు తీర్చింది. తను తన కుమారుడు బ్రతికున్నంత వరకు బ్రతికారు. ఇక్కడ చూడండి, నేను నిజం చెప్తున్నాను, ఎంతో మంది కుటుంబంలో యజమానుడు సరిగా లేకపోవటం వలన ఆ కుటుంబములో ఉన్న పిల్లలు భార్య శ్రమపరచబడుతున్నారు. కుటుంబ యజమాని, నేను అందుకే చెప్తా ఉంటాను, పెళ్ళిళ్ళు చేయటం గొప్పది కాదు. పెళ్లి చేసేటప్పుడంట మనం ఇచ్చే అమ్మాయి, మనం పంపే అమ్మాయి, ఆ ఇల్లు వాతావరణం పరిస్థితి మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఆ ఇంటిలో ఉన్నవాడు సరిగా లేడనుకోండి, ఆ ఇంటి యజమానుడు సరిగా లేడనుకోండి, ఆ ఇంటికి వెళ్ళే మన బిడ్డలు ఏడుస్తూ ఉంటారట. మనం ఎంత కట్నం ఇచ్చామని కాదు, ఎన్ని నగలు ఇచ్చామని కాదు, అక్కడ ఉన్నవాడు సరైన వాడు లేకపోతే ఆడపిల్లలు నరకాన్ని అనుభవిస్తారు. ఇండ్లు బాగుండాలంటే ముందు ఆ ఇంటి యజమానుడి మీద ఆధారపడుతుంది, పురుషుల మీద ఆధారపడుతుంది. పురుషుని బట్టి ఇల్లు నిలబడుతుంది, పురుషుని బట్టి స్త్రీలు నిలబడుతున్నారు. నేను ఎంతో కుటుంబాలు చూస్తున్నాను. ఒక ఆమె టీచర్, గవర్నమెంట్ టీచర్, మన హై స్కూల్లో పని చేస్తూ ఉంటుంది. నేను అనుకున్నాను గవర్నమెంట్ టీచర్ కదా, ఏం కష్టాలు ఉంటాయని.
ఆమె వచ్చి ఏడుస్తుంటే ఆమె కష్టాలు బాధలు అంతెంత కాదండి. ఆమె జీతం కనీసం 60,000 ఉంటుందంటే నెలకు. విజయవాడ నుంచి వస్తుంది ఆమెకి, గవర్నమెంట్ చనుబండి హై స్కూల్. ఆమె సమయం దొరికినప్పుడల్లా మా దగ్గరికి వస్తుంది. మా నాన్నగారి కాలు మీద పడి ఏడుస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. మా నాన్నకుంటే టీచర్ కదా, ఆమెకేం కష్టాలు. ఎందుకు ఏడుస్తుందని విచారిస్తే తెలిసింది, భర్త సరిలేడు. ఆమె తల్లిదండ్రులు ఎంతగా చదివించుంటారు, ఆమె తల్లిదండ్రులు ఎంతగా ఆమెను కష్టపడి ఆ ఉద్యోగాన్ని తెప్పించుంటారు. ఒక టీచర్ ఉద్యోగం తెప్పించుకోవడానికి తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు, ఎందుకు చదివించారు, ఎందుకు ఉద్యోగం తెప్పించారు? ఆమె సుఖంగా ఉండాలనే కదా. మరి టీచర్ అయింది, ఒక జాబు సంపాదించింది, నెలకు 60,000 సంపాదిస్తుంది, సుఖంగా ఉందామా? ఏడుస్తూ ఉంది. ఏడవటానికి కారణం ఏంటంటే భర్త సరి అయిన వాడు లేకపోవడం. ఆ భర్త కోసం ఏడుస్తూ 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 ఉండేది. నిజంగా నేను చెప్తున్నాను, కుటుంబము బాగుండాలంటే, ఇల్లు బాగుండాలంటే మొట్టమొదటిగా ఆ ఇంటి యజమానుడి మీద ఆధారపడుతుంది. ఇంటి యజమానుడి మీదనే ఆ ఇల్లు ఆధారపడుతుంది. ఒక ఇంటికి పునాది మూలరాయి ఎలాగనో ఇంటికి పురుషుడు ఒక మూలరాయి వంటి వాడు. రెండవదిగా భార్య కూడా చాలా ఇంపార్టెంట్. స్త్రీలు, మీరు ఇల్లు కట్టుకుంటే సరిపోదు, మీరు కూడా చాలా ప్రాముఖ్యమైన వారు. మీ భర్తతో మీరు సమానులు. దేవుడు మిమ్మలను మీ భర్తకు ఒక సాటి అయిన సహాయకురాలుగా ఇచ్చారు. ప్రతి స్త్రీకి దైవభక్తి ఉండాలా. స్త్రీలలో ఎప్పుడు దైవభక్తి కొదువవుతుందో, స్త్రీలలో దైవభక్తి ఎప్పుడు తగ్గుతుందో ఆ ఇల్లంతా పాడవుతుంది. కొన్ని కుటుంబానికి పురుషులు సరిగా లేకపోవటం వలన ఇల్లు పాడైతే, కొన్ని కుటుంబం అంట స్త్రీలు సరిగా లేకపోవటం వలన ఇల్లు పాడవుతుందంట. స్త్రీలు కూడా ప్రాముఖ్యమైన వారు. మనకు దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు. అలాగనే కుటుంబానికి భార్య భర్తలుగా దేవుడు ఇద్దరిని పెట్టాడు. ఎందుకంటే వీరిద్దరి ద్వారానే కుటుంబ వ్యవస్థ నడుస్తుంది. స్త్రీలకు దైవభక్తి ఉండాలా, దేవుడంటే భయం ఉండాలా, దేవుడంటే భక్తి ఉండాలా, భర్తను గౌరవించాలా, భర్తకు లోబడాలా, పిల్లలను మందిరానికి నడిపించాలా, పిల్లలకు వాక్యము వినిపించే అవకాశము ప్రతి స్త్రీకి ఉండాలా. స్త్రీ సరిగా లేకపోతే ఇల్లు నడవదు. స్త్రీ సరిగా లేకపోతే ఇల్లు అనే వ్యవస్థ పతనమవుతుంది. అందుకే దేవుడు ఏం చేశాడు, ఆది మానవుణ్ణి సృష్టించేటప్పుడు ఆయనకు సాటి అయిన సహాయకురాలుగా ఒక స్త్రీని సృష్టించాడు. భర్త ఎట్టుబడితే, భార్య ఎట్టుబడితే, ఇద్దరు ఎవరి దారిలో వారి పోతే ఆ ఇల్లు పాడవుతుంది. నేను ఒక ఇంటికి వెళ్ళాను, మన చర్చి వాళ్ళే, విజయవాడకి వెళ్ళాను. లోపల బయట తాళం వేశారు. బయట తాళం తీసి లోపలికి వెళ్తే ఏసీ ఆన్లో ఉంది. వాళ్ళ బాబు మొలతాడికి పెద్ద తాడు కట్టి, కోతికి కుక్క కడతారు కదా, ఆ విధంగా కిటికీకి కట్టి లోపల ఆ బాబును పండేసి వాడికి కావాల్సినన్ని పక్కన పెట్టి వీళ్ళు బయట తాళం వేసుకుని వచ్చేసారు. అనుకోకుండా నేను అటు పోతే నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. లాక్ తీస్తే లోపల సౌండ్ వస్తుంది, పిల్లల సౌండ్. ఏంటని చూస్తే బాబు ఒక్కడే ఆటలాడుకున్నాను. అదేంటి వాడిని లోపల పెట్టి బయట తాళం వేశారంటే, నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు. మరి మీ ఆవిడ ఏం చేస్తుంది? ఆమె ఉదయం పోయి సాయంత్రం ఎప్పుడు వస్తుందో ఆమెకు తెలియదు. మరి మీరిద్దరిట్టు పోతే వాడి పరిస్థితి ఏంటంటే, వాడి పరిస్థితి కిటికీకి తాడు పెట్టి, మంచం మీద బండ పెట్టి, వాడికి కావాల్సిన ఒక విధం చెప్పాలంటే కొండ్ర ముచ్చును కట్టినట్టు, కోతిని కట్టినట్టు, కుక్కను కట్టినట్టు ఆ బిడ్డను కట్టేసి, వీళ్ళిద్దరు సంపాదన వాడిని కుక్కలాగా కట్టడానికి. నేను చెప్తున్నాను, ఈ పిల్లలు పెద్దోళ్ళు అయితేనంట ఫస్ట్ ఆ పిల్లలు ఈ తల్లిదండ్రులకు శత్రువు అవుతారంట. ఎందుకు తెలిసిన? వీళ్ళు ఎంత సంపాదించినా వీళ్ళు అంటారు వాళ్ళ కోసమని, కానీ వాళ్ళేమంటారంటే నన్ను ఇట్ట కట్టేసి వెళ్ళారు, నన్ను ఇట్ట బంధించి వెళ్ళారు, ఇదేనా మీ ప్రేమ అని ఏదో ఒక రోజు పిల్లలు శత్రువుగా మారుతారు. పిల్లలందరూ కూడా, నేను చెప్తున్నాను చూడండి, ప్రపంచంలో ఎవరు శత్రువుగా మారినా మనం తట్టుకోగలము, కానీ మన కన్న బిడ్డలు మనకు శత్రువుగా మారితే మాత్రం ఈ భూమిలో మనం బ్రతకటం అనవసరం.
నేను చెప్తూ ఉంటాను, ప్రపంచమంతటా నాతో మాట్లాడకపోయినా నేను లెక్క చేయను, కానీ నా భార్య నాతో మాట్లాడకపోతే నేను తట్టుకోలేను. ఎందుకంటే అది భార్య భర్తల మధ్య ఉన్న అనుబంధం అలాంటిది. నేను యవనస్తులకు అదే చెప్తా ఉంటాను, ఊరంతా మాట్లాడకపోయినా నేను హ్యాపీగా ఉంటాను, కానీ నా ఇంట్లో నా భార్య మాట్లాడకపోతే నేను హ్యాపీగా ఉండలేను. ఊరంతా నా మీదకి శత్రుత్వం కలిగి నా మీదకి యుద్ధానికి వచ్చినా నేను జయించగలను, కానీ నా కడుపులో పుట్టిన బిడ్డలు శత్రువు అయితే మాత్రం నేను భరించలేను. ఇంతకు మన కడుపులో పుట్టిన బిడ్డలు శత్రు ఎందుకు అవుతున్నారు తెలుసునా? భార్య భర్తలైన మనము లోకమును ఆశించి, సంపాదనను ఆశించి, పిల్లలతో సమయము గడపకపోవటం వలన వారు ఎదుగుతున్నప్పుడు వారి ఆలోచన విధానాలన్నీ కూడా తల్లిదండ్రుల మీద శత్రువుగా మారుతున్నది. అందువలన కొన్ని కుటుంబాలు పతనమవుతుంది, కొన్ని కుటుంబాలు దెబ్బలు తింటున్నాయి. తండ్రిని ఎందుకు బిడ్డలు కొట్టడానికి వెళ్తున్నారు? తండ్రి మీద ఎందుకు కత్తిని తీసుకెళ్తున్నారు? మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు చిన్నప్పుడు చేసిన ప్రవర్తన వాళ్ళకు శత్రుత్వంగా మారింది. నేను మొన్న విజయనగరం వెళితే ఒక పెద్ద ఆయన నాతో కూర్చొని ఏడుస్తున్నాడు. ఎందుకంటే తన పెద్ద కుమారుడు శత్రువు అయ్యాడు, తన పెద్ద కోడలు శత్రువు అయింది. వాళ్ళ శత్రుత్వాన్ని వీళ్ళు భరించలేక నాకు చెప్పి ఏడ్చుకుంటున్నాడు. నేను దేన్ని తట్టుకోగలుగుతున్నాను, కానీ నా పెద్ద కుమారుడు, నా పెద్ద కోడలు నాతో మాట్లాడలేకపోతున్నారు, నాకు దూరం అవుతున్నారు. ఆ శత్రుత్వాన్ని తల్లిదండ్రులు భరించలేకపోతున్నారు. రీజన్ ఏంటంటే వీరు చిన్నప్పుడు ఊహించకుండా చేసిన కొన్ని పొరపాట్లు. నేను అందుకే చెప్తున్నాను, ఇంటికంటే ఆ ఇంటిలో నివసిస్తున్న కుటుంబాలు ఇంపార్టెంట్. మనం ఎంత పెద్ద ఇల్లు కట్టామని కాదు, మన ఇంటికి ఎంతెంత విలువైన వస్తువులు పెట్టామని కాదు, ఆ ఇంట్లో ఉంటున్న ఇద్దరైనా, ముగ్గురైనా, ఐదుగురైనా సంతోషంగా ఉండాలా, ఐక్యత కలిగి ఉండాలా, సమాధానం కలిగి ఉండాలా, భార్య భర్తను ప్రేమించాలా, భర్తకు భార్య ఖచ్చితంగా లోబడే తీరాలా. మీ ప్రవర్తనను బట్టి మీ పిల్లలు మీకు లోబడతారు, మీ పిల్లలు మిమ్మలను మాదిరిగా తీసుకుంటారు. పక్కింటి వారిని కాదు మాదిరిగా తీసుకునేది, మీ పిల్లలంట తల్లిదండ్రులను మాదిరిగా తీసుకుంటారు. మీ కుటుంబముతో సహా చర్చికి వెళ్ళాలా. మీరు చూడండి, వాక్యం వినాలా కుటుంబముతో సహా. నేనేమంటానంటే, కుటుంబంలో ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా కలిసి చర్చికి వెళ్ళండి, మీ కుటుంబం బాగుంటది. అందులో ఇద్దరు వెళ్ళి నలుగురు ఇంట్లో ఉన్నా కూడా ఆ ఇంటికి కీడే సంభవిస్తుంది, ఆ ఇంటికి చెడే సంభవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడిగా హెచ్చరిక చేస్తున్నాను, మీరు కట్టుతున్న ఇంటి కంటే ఆ ఇంట్లో నివసించబోయే మీ కుటుంబము విలువైనది, కుటుంబ వ్యవస్థ విలువైనది, భార్య భర్తలు అందులో విలువైన ఒక రక్త సంబంధం. అది దేవుడు ఏర్పాటు చేసిన ఒక అనుబంధం. దేవుడు మీకు బిడ్డలనిచ్చాడు, ఎందుకంటే మీరు వారిని ఒక భక్తి గల పిల్లలుగా పెంచటానికి. అందువలన తల్లి గాని తండ్రి గాని చర్చికి నడవాలి, చర్చికి రావాలి, మీ పిల్లలతో సహా చర్చికి రావాలి, అక్కడున్న మాటలు వినాలి. ఇప్పుడు ఆ భర్త చనిపోయిన తర్వాత ఆ భార్యకు సలహా ఇచ్చింది ఎవరు? గవర్నమెంట్ ఇచ్చారా? ఏలుబడిదారులు ఇచ్చారా? లేక ఒక దైవజనుడు సలహా ఇచ్చాడా? దైవజనుడు ఎప్పుడు సలహా ఇస్తాడు. దైవజనుడు ఒక్కడే మిమ్మల్ని గద్దిస్తాడు, మీకు బుద్ధి చెబుతాడు. మీరు రాంగ్ రూట్లో వెళ్తున్నప్పుడు మిమ్మల్ని సరి అయిన మార్గంలో నిలబెడతాడు. ఎప్పుడైనా కుటుంబం బాగుండాలంటే దైవజనుని యొక్క సహవాసములో ఉండండి, దైవజనుని యొక్క గద్దింపుకు లోబడండి, దైవజనుని యొక్క హెచ్చరికకు లోబడండి. ఒక మంచి చర్చికి వెళ్ళండి, మిమ్మల్ని గద్దించే దైవజనుడి దగ్గరికి వెళ్ళండి. అప్పుడే మీ తప్పులను, మీ పొరపాట్లను ఉన్నది ఉన్నట్లుగా గద్దిస్తాడు. అప్పుడు మీ తప్పులను సరిదిద్దుకుంటాడు, మీ కుటుంబాలను మీరు సరి అయిన మార్గంలో పెట్టుకుంటారు. అప్పుడు మీ పిల్లలు బాగుంటారు, మీ ఇల్లు బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఇల్లులు ఎక్కువ కట్టబడుతున్నాయి, కానీ ఆ ఇంట్లో సంతోషం లేదు, సమాధానం లేదు. రీజన్ ఏంటంటే ఇంట్లో ఉన్న పెద్దలు సరిగా లేకపోవడం. మెయిన్ పెద్దలు సరిగా లేకపోతే, తల బాగలేదంటే శరీరం అంతా పాడైనట్టే, వేరు బాగలేదంటే చెట్టంతా పాడైనట్లే. పెద్దలు తెలియక అంటారు, చెడు పుట్టాడు. వాళ్ళు చెడు పుట్ల, వాళ్ళని నువ్వు చెడగొట్టావు, నువ్వు చెడగొట్టా. నీ అలవాట్లన్నీ వాళ్ళల్లో కనబడుతుంది, దానికి నువ్వే బాధ్యుడు. పెద్దలే బాధ్యులు అవుతారు.
కాబట్టి మనలో ఉన్న బైబిల్ అంటుంది, మీ మీ గుడారములో నుండి దుర్మార్గతను తీసివేసిన ఎడల. ఏంటంటే చెప్పండి, మీ గుడారములో నుండి దుర్మార్గతను తీసివేసిన ఎడల అప్పుడు మీరు అభివృద్ధి పొందుదురు. ఆ మాటకు అర్థం ఏంటి తెలిసిన? గుడారం అంటే మనం నివసించే స్థలం, మనం కట్టుకునే ఇల్లు ఒక గుడారము. మన శరీరం అంట భగవంతుడు మనకిచ్చిన ఒక గుడారం. ఇందులో మన ప్రాణాత్మ నివసిస్తుంది. మన ప్రాణాత్మ ఈ శరీరములో నివసిస్తుంది కనుక ఈ శరీరం ఒక గుడారం. మన ప్రాణాత్మతో పాటు మన శరీరము మనం కట్టుకున్న ఇంట్లో నివసిస్తుంది కనుక ఇది కూడా ఒక గుడారం. ఇందులో దుర్మార్గత ఉండకూడదు. వీటిలో నుండి దుర్మార్గతను తీసివేయాలి. దుర్మార్గత ఏంటి? చెడు అలవాట్లు, చెడు కార్యాలు, చెడు బుద్ధులు. చెడు ఉన్నంత వరకు ఇంటికి మంచిది కాదు, శరీరానికి మంచిది కాదు. యోబు అంటాడు, దుర్మార్గతను, మీ గుడారములో నుండి దుర్మార్గతను తీసివేసిన ఎడల అప్పుడు మీరేమొగుదురు? అభివృద్ధి పొందుదురు. మన అభివృద్ధి పొందాలంటే, మన కుటుంబం అభివృద్ధి పొందాలంటే, మన పిల్లలు అభివృద్ధి పొందాలంటే, మన ఇల్లు అభివృద్ధి పొందాలంటే, మన కాపురము అభివృద్ధి పొందాలంటే, మనము ఉంటున్న ఇల్లు క్షేమముగా అభివృద్ధిగా ఉండాలంటే, ఈ శరీరము ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే దుర్మార్గత అనబడిన చెడును మనం తీసివేయాలి. అప్పుడంటే దేవుడు మనలను, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. మన పిల్లల 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 తరాలను ఏం చేస్తాడంట? బైబిల్ ఏమంటుంది? నీతిమంతుల ఇంటి మీదికి యెహోవా ఆశీర్వాదము దిగి వచ్చును, భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపములు ఏమొచ్చునంట. అంటే ఏంటి? దేవుని శాపము, దేవుని ఆశీర్వాదము ఇంటి మీదికే వస్తుందంట. కట్టుకున్న ఇంటిని బట్టి కాదు, ఆ ఇంట్లో ఉన్న వారిని బట్టి, వాళ్ళు భక్తిహీనుల నీతిమంతుల వారిని బట్టి శాపములు వస్తాయి, వారిని బట్టి ఆ యొక్క ఆశీర్వాదములు వస్తాయి. కాబట్టి భక్తిహీనతను తొలగించండి. ఎంతో కొంత దేవుడంటే భయం ఉండాలా, ఎంతో కొంత దేవుడంటే భక్తి ఉండాలా. పిల్లలు ఎదుగుతున్నప్పుడైనా కొన్ని అలవాట్లు మానుకోవాలి. పిల్లల కోసమైనా మానుకోవాలా, పిల్లల కోసమైనా మానుకోవాలా. వాళ్ళ ముఖాన్ని చూసిన చెడు అలవాట్లు మానుకోవాలా. పిల్లల కంటే ఈ భూమిలో ఉన్న చెడు అలవాట్లు గొప్పదేం కాదు. ఆ పిల్లలే రేపు మనల్ని చూస్తారు. ఆ పిల్లలే మనల్ని మంచం మీద ఉన్నప్పుడు మంచి చెడు చూస్తారు. కాబట్టి పిల్లల కోసం నువ్వు మానుకున్నావు అనుకో, పిల్లలు నిన్ను ప్రేమిస్తారు. కృష్ణారావుపాలెంలో నేను ఒక ఆయన ఇంటికి వెళ్తూ ఉంటాను. ఆ ఇంటి గది తీస్తే ఉత్సవాసన వస్తుంది. అసలు తలుపు తీస్తేనే భయంకరమైన యూరిన్ స్మెల్ వస్తుంది. లోపలికి వెళ్ళలేను. నేను వెళ్ళి లోపల ఒక 5 నిమిషం కూర్చోలేను. దుర్వాసన. నేను వెంటనే బయటికి వచ్చి అయ్యో పాపం అంటే పక్కన వాళ్ళు అంటారు, ఆ మాట అనొద్దంటారు. నేను కొన్ని వారం వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఆ వాసన భరించలేకపోతున్నా. ఆయన ఎలా భరించాడంటే, అయ్యో పాపం అంటే పక్కన వాళ్ళు నన్ను తిడుతున్నారు, పాపం అంటే తిడుతున్నారు. ఎందుకంటే తెలిసిన, ఆయన తిరిగిన తిరుగుడు, తాగిన తాగుడు, వ్యభిచారం అన్నీ ఉన్నాయట. అలాంటి వాడికి శిక్ష కరెక్ట్ అని పక్కన వాళ్ళు అంటున్నారు. అంటే ఆయనకి ఈ స్థితి ఎందుకు వచ్చిందంటే, వయస్సులో తిరిగిన తిరుగుడు, వయస్సులో తాగిన తాగుడు అంతా ఆ మంచం మీద ఆయన పోస్తున్న ఆ ఉత్సవాసన ఆయన భరించలేకపోతున్నాడు. నేను అంటున్నాను, నీ ప్రాణం పోయే లోపు నీ ఉత్సవాసన నీకే నరకంగా మారుతుంది నువ్వు మారకపోతే. కొడుకులున్న వాళ్ళే సరిగా పట్టించుకోవట్లే, ఇంకా ఆడపిల్ల ఉన్న వాళ్ళు ఇంకేం పట్టించుకుంటారు? పెళ్ళైతే ఎవడు బాగా వెళ్ళిపోతున్నారు. బ్రతుకు బాగుండాలంటే మారు మనసు పొందాల, మార్పు చెందాల. ప్రాణం పోయేలోపు మనం మారకపోతే, ఎందుకంటే నేను గ్యారెంటీగా చెప్తాను, ఇక్కడ ఎవడైనా చెప్తే నేనే మట్టి వేసేటప్పుడు కూడా శవాన్ని చూసి తిడతా. మార్చుకోకపోతే కష్టం. ఇంకా గవర్నమెంట్ వచ్చి చెప్పరు నిన్ను మారమని, దైవజనుడి నేనే నిన్ను మారమని చెప్తాను. ఇంకెన్ని రోజులు మారాల? వయస్సు పెరుగుతుంది, 50 పెరిగింది, 55 పెరిగింది. ఇక నువ్వు నడవలేకపోతున్నావు, మోకాలు సన్నబడిపోతుంది, నరాలన్నీ బయటపడుతుంది. ఇంకెప్పుడు నువ్వు మారుతావు?
ఇంకేముంది, తాగుడు తీస్తే ఒక 30 కేజీలు కూడా ఉండదు కండ. ఇంకెప్పుడు జీవితంలో మార్పు వస్తుంది? కొడుకులు ఉన్న బిడ్డలనే చూసే గతిలే. ఎంతమంది కొడుకులు కన్న బిడ్డలను చూడలేకపోతున్నారు. కారణం ఏంటి? మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటాం, కుటుంబాన్ని మనం పాడు చేసుకుంటాం. 60 నిండేలోపు చచ్చిపోతున్నాం. తాగి తాగి లోపల ఉన్న ఎన్ని పాడవుతాయి. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. దేవునికి భయపడాలని నేను సీరియస్గా చెప్తున్నాను. భయపడకపోతే మాత్రము నేను చెప్తున్నాను, రానున్న రోజులంట భయంకరమైన తెగులు, భయంకరమైన రోగాలు, అంటువ్యాధి కంటే ఎక్కువగా వస్తుందండి. ఇంకా రాను రాను ఇంకెప్పుడు మనం భయపడేది? నీ గుడారములో నుండి దుర్మార్గతను తీసివేసిన ఎడల దేవుడు నిన్ను అభివృద్ధిపరుస్తాడు. నీ అలవాట్లు విడిచిపెట్టి దేవునికి భయపడు. రేపో ఈ రోజు ఏదైనా ప్రమాదం జరుగుద్ది, మంచం మీద పడతావు. ఎవరు చూస్తారు ఈ రోజుల్లో? ఎవరు ఆదుకుంటారు ఈ రోజుల్లో? కొద్దిగా ఆలోచన చేయాల. నేను మంచంలో పడితే నా పెంటని ఎవడు తీస్తాడు? నా ఉచ్చని ఎవడు తీస్తాడు? ఆ భయం ఉండాలా మనకు. దానిని బట్టైనా మనకు కొన్ని అలవాట్లు మానుకోవాలా. దానిని బట్టైనా కొన్ని అలవాట్లు మానుకొని దేవుని దగ్గరికి రావాలా. దానిని బట్టైనా కొన్ని అలవాట్లు మానుకొని చర్చికి రావాలా. అప్పుడు చర్చి వాళ్ళైనా నిన్ను దగ్గర తీసుకుంటారు. ఒకడొచ్చాడు, నాకు బాగా గుర్తు. అంతా అయిపోయిన తర్వాత బలిపీఠం మీద వచ్చి పండుకుంటానంటే గుడిలో ఉన్న వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. బయటికి పోని తరుముతున్నారు. ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత గుడికి వచ్చిన గుడిలో వాళ్ళు కూడా ఇష్టపడతారు. అందుకే అన్ని బాగున్నప్పుడే మారు మనసు పొందండి. అన్ని బాగున్నప్పుడే యేసు వైపు తిరగండి. కనికరము గల దేవుడు ఆయన. మన కొరకు చనిపోయాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు శిలువ మీద రక్తం కార్చాడు, మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇదిగో నువ్వు బాగుండాలా, నీ బిడ్డలు బాగుండాలా, నీ కుటుంబం బాగుండాలని యేసు శిలువ మీద గాయపరచబడ్డాడు. యేసు శిలువ మీద రక్తం కార్చాడు. నీ తల్లి ప్రేమ కంటే ఆయన ప్రేమ గొప్పది కదా. ఎవరైనా నీ కోసం కన్నీరు కారుస్తారా? ఎవరైనా నీ కోసం చనిపోతారా? కానీ యేసు ప్రభు శిలువ మీద నీ కొరకు చనిపోయాడు. ఎందుకు? నువ్వు నీ బిడ్డలతో సహా, నీ కుటుంబముతో సహా బాగుండాలని కదా. నీ పిల్లలు బాగుండాలని కదా. నీకెందుకు ఆరోగ్యం ఇచ్చాడు? నిన్నెందుకు పుట్టించాడు? ఈ భూమిలో నువ్వు నీ కుటుంబము సుఖ జీవితము జీవించాలని కదా. కానీ నువ్వేం చేస్తున్నావు? భయము లేదు, చెడు అలవాటు. వయసు 20 లేదు, వయసు 23 లేదు, 24 లేదు. అప్పుడే లోపల ఉన్న కిడ్నీలతో సహా పాడయ్యేటట్టుగా నువ్వు తాగుతున్నావంటే ఇంక నిన్ను ఎవడు బాగు చేస్తాడు? మార్చుకోకపోతే చాలా కష్టమండి. నేను చెప్తాను. చక్కని ఇల్లు కట్టుకుంటున్నారు, కానీ అనారోగ్యం వలన ఆ ఇంట్లో నివసించడానికి కూడా ప్రాణాలు ఉండట్లేదు. మన వారంలో ఒక అతను చనిపోయాడు. ఆ ఇల్లు కట్టేటప్పుడు నన్ను తీసుకెళ్ళాడు. కానీ కట్టిన వాడు వయసు 50 కూడా కాదు, 45 కూడా నిండక ముందు చనిపోయాడు. ఆ ఇల్లు కట్టబడి ఉంది, మనిషి చనిపోయాడు. ఇల్లు కట్టుకుంటున్నారు, కానీ అందులో ఉండటానికి ప్రాణాలు లేవు. కారణం చెడు అలవాటు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ గుడారములో నుండి దేనిని తీసివేయాల? దుర్మార్గతను నువ్వు తీసివేసిన ఎడల నీవు మహా అభివృద్ధి పొందేదవు. నేను చెప్తున్నాను, ప్రేమ ఎప్పుడు కూడా గర్తిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చుకుంటే చాలు. వయస్సు పెరుగుతున్నప్పుడు నీ అలవాట్లన్నీ తగ్గించుకోవాలా. పిల్లలు పెరుగుతున్నప్పుడు నీ అలవాట్లన్నీ తగ్గించుకోవాలా. ఇదిగో మరణాన్ని నువ్వు ఎదుర్కోబోతున్నావు. మరణం నీకు దగ్గర అవుతుంది. నువ్వు కట్టుకునే ఇంట్లో కొన్ని సంవత్సరాలు బ్రతకాలంటే ఆరోగ్యంగా నువ్వు క్షేమముగా ఉండాలి. నువ్వు క్షేమముగా ఉండాలంటే నీ పిల్లలు, నీ కుటుంబము, నీ భార్య, మీరందరూ ఐక్యత కలిగి ఆ కుటుంబములో హ్యాపీగా ఉంటేనే నువ్వు కట్టుకున్న ఇంట్లో నువ్వు సంతోషంగా కొంతకాలమైన నువ్వు జీవించాలి. కాబట్టి దేవుడిలా అర్థం చేసుకోండి, నీ గుడారములో ఉన్న దుర్మార్గతను తీసివే. అది ఏంటో నీ మనస్సాక్షికి తెలుస్తుంది. తీసివే. అప్పుడు నీకు దేవుడు అభివృద్ధినిస్తాడు,
ఆరోగ్యమునిస్తాడు, నెమ్మది ఇస్తాడని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. ఒక్క క్షణం లేచి నిలబడదాం ప్రభు సన్నిధిలో. నాకు తెలిసిన ఒక వ్యక్తి కష్టపడి ఇల్లు కట్టుకున్నాడు. 6 ముప్పాతిగా కట్టుకున్న ఇంట్లో అతడు ఉండలేకపోయాడు. ఏంటంటే చనిపోయాడు. రీజన్ ఏంటంటే ఎయిడ్స్ జబ్బు. ఇల్లు కట్టుకున్నాడు, ఆ ఇల్లు ఓపెనింగ్ కూడా చేసుకోలేదు, చనిపోయాడు. ఎయిడ్స్ జబ్బు. నేను మా నాన్నగారు కూడా వెళ్ళాం ఆ రోజు అంత్యక్రియలు. ఎందుకంటే మాకు చాలా శరీరం, 2 ఆడపిల్లలు పైపించి. వాళ్ళు చూసినప్పుడల్లా ఆ ఊరంతా ఏడుస్తుంది. ఇండ్లు కట్టుకున్నారు కానీ అందులో నివసించలేకపోయారు. కారణం ఏంటంటే అతనిలో ఉన్న ఎయిడ్స్ కుదిరిపోయింది. మనిషి ఎలా ఉన్నాడంటే చల్లబడిపోయాడు. వాళ్ళంతా దుర్వాసనతో అలవాటు ఉన్న విషయమే మాకు తెలియదు. బయట వాళ్ళు అనుకుంటుంటే చిన్న వయస్సులోనే ఈ వ్యభిచారం అనే అలవాట్లకు బానిసై ఎయిడ్స్ని ఎక్కడ తెచ్చుకున్నాడో మనకు తెలియదు. ఇల్లు కట్టబడినది, పిల్లలు అనాథులయ్యారు. రీజన్ ఎవరు? దేవుడు రాసిన రాతగా ఈ దుర్మార్గతను అనేక మంది అలాగనే తయారవుతున్నారు. సో నీ మనసులో ఉన్న పాపమును విడిచిపెట్టి దేవుని వైపు తిరుగు. ఒక దైవజనుడిగా నేను చెప్తున్నా, యేసు వైపు తిరుగు. ఆయన ఇప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఒక్కటే అంటున్నాడు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును అంటున్నాడు. ఆయన ప్రేమగల దేవుడు. మిమ్మలను క్షమించుటకు, మిమ్మలను ప్రేమించుటకు, మిమ్మలను దగ్గర చేర్చుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ నా మాటలకు మీరు లోబడినట్లయితే ఖచ్చితంగా మీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది. మీ పిల్లల పిల్లల పిల్లలు మీరు హ్యాపీగా ఉంటారు. నేను ముగిస్తున్నాను. ఇదిగో ఈ కుటుంబ యజమానుడైన విశ్వంపల్లి మారేశ్వరరావు, అలాగనే ఆయన సత్యమణి అయిన రజని, వీరిద్దరిని దేవుడు ప్రేమించి ఈ గృహము నిర్మాణము చేయుటకు దేవుడు సహాయం చేశాడు. ఈ యొక్క పునాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దేవుని యొక్క నడిపింపుతో ఇది కట్టబడ్డది. ఇంకను చాలా పనులు కూడా ఉన్నాయి. ఈ దినము నుండి వారు గృహ ప్రవేశ కార్యక్రమం ద్వారా వారు లోనికి నివసించబోతున్నారు. ఆ గృహములలో వీరితో పాటు దేవుడు కూడా వారితో నివసించున్నట్లుగా స్వరమెత్తి 2 చేతుల పైకెత్తి సంఘస్థులు అందరు కలిసి కొద్ది క్షణం ప్రార్థన చేద్దాం. రిబ్బన్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు అందరు కలిసి ప్రార్థన చేద్దాం. అందరు కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, స్వరమెత్తి త్వరగా త్వరగా. హల్లెలూయా, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీరిచ్చిన అధికారమును బట్టి ఇదిగో ప్రభు, ఈ రాత్రి ప్రతి బిడ్డలను నేను హెచ్చరిక చేస్తున్నాను. ఎందుకంటే కట్టుకున్న ఇంటి కంటే అందులో నివసించే కుటుంబం, కుటుంబ సభ్యులు, భార్యాభర్తలు, బిడ్డలు ప్రాముఖ్యమైనవి. దానిని బట్టే ఇంటికి విలువ, ఇంటికి సంతోషం కలుగుతుంది. ఇదిగో నీ వాక్యంలో చెప్పినట్లుగా నీ గుడారములో నుండి దుర్మార్గతను తీసివేసి నీ చేత మేము అభివృద్ధి పొందుటకు సహకరించండి. ఇదిగో ఈ రాత్రి ప్రభు, ఈ యొక్క రిబ్బన్ కట్ చేస్తున్న సమయమున మీరు మాతో పాటు గృహములో ప్రవేశించండి. ఈ రాత్రి నుండి నీ బిడ్డలు ఇక్కడ నివసిస్తుండగా వారితో పాటు మీరు కూడా నివసించి ఈ కుటుంబానికి
ఎటువంటి కీడు అనేది రాకుండా ఇంకను జరగవలసిన పనులంతట్లో తోడు నీడగా ఉండి నడిపించమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. చప్పట్ల ద్వారా దేవుని మహిమ పరచుదాము.